మన సమయంలోకి వచ్చాం. మా మదన్ అయితే వివాహం సమయంలో మనం ఇప్పుడు చాలా ప్రత్యేకమైన ఘట్టంలోకి వచ్చామని తెలియజేస్తూ ఉంటాడు. వివాహాలు చేయటంలో రాజారావు అన్న తర్వాత మదన్నే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం. దేవుని యొక్క అత్యున్నతమైన కృప. ఇప్పుడు కూడా మనం ప్రత్యేకమైన ఘట్టంలోకి వచ్చాం. ఈరోజు ఈ జరుగుతున్న పని, ఇవన్నీ పరిచర్య మీరందరూ చాలా మంచిగా అప్రిషియేట్ చేయడం చాలా సంతోషం. అలాగనే ఈ కుడికి కూడా నాకు కూడా తెలియదండి, ఇది ఈరోజు మా ప్లాన్లో లేదు. వాస్తవంగా నేను ఏం ఆలోచిస్తున్నానంటే, 2 పిల్లకాయలకు పెళ్లి చేసేది ఉంది. మేము పెళ్లి రోజు చేసుకోవడం ఏంది, ఇప్పుడు ప్రత్యేకంగా ముందు బాధ్యతలు ఉన్నాయని మన ప్రెసిడెంట్ మూర్తయ్య గారు అడిగితే కూడా ఏం లేదన్నా అని చెప్పాను. చిన్నగా నేను సాయంత్రం నటరాజు చెప్తున్నాడు, అన్న మేము అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. నేను ఎప్పుడు మన వాళ్ళకి, మన పాస్టర్లకు చెప్తాను, కోడల కంటే అత్తెత్తుకొని అందా అని. అట్లాగా మరి మీరు కూడా ఇవన్నీ చేయటం చాలా మంచిది అని. అంతేకాకుండా దైవజనులు అబ్రహాం కేడిఎస్ గారు అంటారు, ప్రేమకు కూడా ప్రతిస్పందన ఉండాలి, గుర్తులు ఉండాలి. దిక్కుమాలిన ప్రేమకే చార్మినారు, తాజ్మహల్ గుర్తుంటే మరి మన ప్రేమకు కూడా ప్రతిస్పందన కొన్నిసార్లు ఇది అవసరం. మన పరిచర్యలో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా. అలాగనే ఈ 37 సంవత్సరాలు జయకరముగా ఇంత మంచి పరిచర్య చేయడానికి ముందు అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొదట మా మేనత్త దేవుణ్ణి తెలుసుకుంది ముంబైలో. తర్వాత మా నాన్నకి దేవుణ్ణి అందించింది. ఆ తదుపరి నేను ప్రభువులో లేకపోయినా నాకు క్రిస్టియన్ మ్యారేజ్ చేశాడు. చాలా అద్భుతం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఈరోజు మా నాన్న మా అమ్మ రావటం చాలా అద్భుతం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. వాళ్ళ పెళ్లి కూడా రోజు కూడా ఈ రోజు అంటే నాకు కూడా తెలియదు. ఇది ఇంకా బాగుంది. మా నాన్న ఏ గ్రంథం చదివితే ఆ భక్తుడు అవుతాడు, ఏ రోజు అయితే ఆ రోజు ఇంకా దాంట్లో తేడా లేదు. ఏమంటే మనం రాసుకోవటమే. ఇంకా అట్లాగా ఇది చాలా ప్రత్యేకమైన. మరి మా నాయన అమ్మ ప్రార్థన చూడండి. ఇప్పుడు మీ అందరికీ నేనేదో అంటాను అనుకోకండి, ఇదొక కాలం. మీకు ప్రవక్తలు, దర్శనాలు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు అవసరం, నాకు అవసరమే లేదు. అడగకుండా మా అమ్మ చెబుతుంటుంది, మా నాన్న చెబుతుంటాడు. మీరు ఎందుకు వచ్చారో చెబుతారు, ఏం చేయడానికి వచ్చారో చెప్తారు. అవన్నీ మాకు ప్రత్యేకంగా అవసరంలో. ఎక్కడికో నేను ఆయా రాష్ట్రాలు పోనవసరం. ఈ మధ్య చెబితే ఒక ఆయన ఫీల్ అవుతున్నాడు, కేరళ పోనవసరంలా, మద్రాసు పోనవసరంలా. ఎంతో మంది దైవజనులు వస్తుంటే ఎవరు వచ్చేది ముందు మా అమ్మే చెబుతుంటది. మా అమ్మ దేవుడు, మా నాయన ప్రవక్త. ఈ ఊర్లో ఎవరు పుట్టేది, చచ్చేది ఇళ్ళకి పోయి చెప్పేవాళ్ళు, నాయన ఈ పంచాయతీలు నేను తెరవలేను, ఈ డ్యూటీ నాది, మీరు ఆగండి అని అంటే ఎట్నో గడిచిన 10 ఏళ్లుగా పోయి మా సొంత ఊర్లో ఉంటున్నారు. లేకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు చర్చిలో సగం మందే ఉండేవాళ్ళు. వచ్చినప్పుడు ఎవరు ఉంటున్నారో ఎవరు ఉండలేదు అని వాళ్ళే చెప్తారు. మాకు ఎవరు చెప్పే అవసరం లేదు. రాగానే మా అమ్మ చెప్పింది, ఈ వచ్చినాము అసలు మగుడు మాట ఎందంటది. ఈ వచ్చినోడు అసలు పెళ్ళాన్ని సరిగ్గా చూడలేదంటే మరి ఇప్పుడు ఎవరు చూడాలమ్మా, నేను చూడాలంట. అట్లాగా దేవుని మహాకృప. అక్కడ దైవజనులు అబ్రహాం కేడిఎస్ గారు మనకు చక్కగా నేర్పించాడు. అందుకే 10 చెప్తా నేను, ఇక్కడ సోది చెప్పబడదని. ఈ మధ్య మీకు తెలియదు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది తెలియదేమో, నాకు తెలియకుండా మా నాన్న చాలా మంది దేశపోయారు. అపోస్తల్లో, ప్రవక్తలు ఏం చెబుతాడా అని వాళ్ళనేమో బోర్డు తిరగేశాడు. వాళ్ళేమో నాతో బలంకుండా పోయారు. ఇదేంటి అసలు నాకు తెలియదు. మాకు తెలియకుండా ప్రవచనాలు, దర్శనాలు ఎట్లా అంటే మా నాన్న వెళ్ళి అనేక చోట్ల దేవుని మహాకృప ఈరోజు రావటం. చుట్టూ వర్షం. ఈరోజు ఈ వర్షం ఆగింది, చాలా అద్భుతం. దేవుడు ప్రేమించి ఈ గొప్ప ఆశీర్వాదాన్ని తల్లిదండ్రుల ద్వారా ఈ యొక్క పరిచర్య, దర్శనం ఈ విధంగా కొనసాగటం, ఇవన్నీ ప్రభు వారికి ఇచ్చిన కృప. ఇందులో చాలా ప్రాముఖ్యంగా వాళ్ళు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ, మా అమ్మకు పిచ్చి పట్టిందేమో, పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళమనేవాళ్ళు. వాళ్ళకి అది భాషల వరం అని తెలియదు, పరిశుద్ధాత్మ నింపుదలని తెలియదు. వాళ్ళకి కాదు, నాకు కూడా తెలియదు. ఇదేం గోలరా బాబు అనుకునేవాడిని. దేవుని మహాకృప ఒక సమయానికి ఈరోజు అవన్నీ తెలుసు. నేను ఎక్కడెక్కడ సెటిల్మెంట్ చేసేది, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నాకు ఎక్కడ యాక్సిడెంట్ అయింది, నేను ఏం చేయబోతుంది అన్నీ నాకే చెప్పింది. నాకు ఇంకెవరో చెప్పే అవసరం లేదు. ప్రవచనాలు, దర్శనాలు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని. అట్లాగనే జరిగే పనులు కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అవన్నీ ముందుగానే మా అమ్మ ఇప్పటికీ దేవుడు ఆమెతో మాట్లాడితే ఇంకా ఆలస్యం చేయదు. ఈ మధ్య మా నాన్న వింటలేదేమో, నాకు ఫోన్ చేస్తుంది, అబ్బాయి దేవుడు ఎట చెప్పాడని. ఇదేదో తేడా వచ్చిందే, మా నాన్న ఏదో వింటలేదట్టింది అని అనుకున్నా. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది వింటలా యేసు ప్రభువుకే పని చెబుతున్నారంట. అజయ్ ప్రభు, నేను ఆ దేశం పోతున్నా, ఈ రాష్ట్రం పోతున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అంటే ప్రభు ఏమో నా మాట వినరా, మీరు నాకు పని చేయటం కాదు అని అంటున్నాడు. ఈ మధ్య ఒక పాస్టర్ గారు కింద దొల్లాడు, వెళ్ళి అన్న ఇదే చెప్పుకుంటున్నావు, ఈ మధ్య నువ్వేందంటే ఆయన నవ్వుతున్నాడు. బండి స్లిప్ అయి కింద పడ్డా అంటే అయ్యగారు, అన్న నువ్వు కూడా యేసు ప్రభువు పని చెబుతున్నావా, ఆయన చెప్పింది వింటున్నావా అన్నాను. నవ్వుతున్నాడు. బ్రదర్ మీరు మాట్లాడితే గుర్తుండిపోద్ది అంటున్నాడు. అట్లాగా దేవుని మహాకృప, మా అమ్మకు దేవుడిచ్చిన అత్యున్నతమైన కృప
అందుకే సత్యమన్నకి ఏంటి సీక్రెట్ అని అంటే, దేవుడు ఏది చెప్పాలో, ఏది చెప్పించాలో, ఏది జరిగించాలో ఇంక బయట ఏం అవసరం లేదండి. రాత్రిపూట వచ్చి వీళ్ళిద్దరిని ఎత్తుకొని పోయేవారు, ప్రమాదం. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. వాళ్ళకి దేవుడు చెప్పింది వింటాడు, నేను చెప్పినా వినరు. ఇలా అనుకోకుండా వచ్చారు, నేను రమ్మన్నారు. దేవుని మహాకృప. ఈ దేవుడు ఏదో గొప్ప ఆశీర్వాదం. ఈరోజు ఎన్నెన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నాయి, అన్ని మీకు చెప్పలేను. ప్రతిదీ ఒక ఆశీర్వాదం. ఉదయం నుంచి అన్ని ప్రవచనాలు, అన్ని దర్శనాలు, ఆశీర్వాద ప్రార్థనలు అన్నీ ప్రత్యేకమైనవి. వీటన్నిటిలో ఇంకా ప్రాముఖ్యమైన విషయం కూడా ఉంది. తదుపరి ఒక చిన్న కార్యక్రమం అయిన తర్వాత చెప్తాను. ప్రభు అద్భుతంగా ఆశీర్వదించి ఇటు కృపనిచ్చాడు. అందుకే మొట్టమొదట ఏం తెలియని అన్యులు అయిన నా తల్లిదండ్రులను దేవుడు ఏర్పరచుకొని పరిశుద్ధాత్మ చేత నింపి వారి యొక్క ప్రార్థనతో దేవుడు ఈ రోజుగా నిలవబెట్టి గొప్ప కార్యాలు. అంతేకాకుండా ఈ పట్టణంలో కూడా మా నాయన చెప్పిన కొన్ని మాటలు, చాలా చక్కని మందిరాలు కట్టబడ్డాయి, పెద్ద పెద్ద మందిరాలు. వాళ్ళకి ఏం చెప్పాడంటే, గుళ్ళు మీరు కడతారు, జనం మా దగ్గర ఉంటారని చెప్పాడు. ఆ గుళ్ళు కట్టడానికి ఆ చర్చెస్ ఒప్పుకోకపోతే నెహెమ్యాలాగా గొడ్డలు తీసుకోమని చెప్పాడు. గొడ్డలు తీసుకోవడం కాదు, నెహెమ్యా కట్టింది వట్టి ప్రాకారాలు రా, మేము కట్టేది ఆత్మీయ మందిరం, మా దగ్గరే జనం ఉంటారన్నారు. ఎట్నో మా నాయన జోలు రారు కాబట్టి ప్రమాదం లేదు. కానీ చెప్పినట్టు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి. ప్రజలు ఎక్కడున్నారు, ప్రభుకే మహిమ కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని మహిమ పలుకుతాను. అందుకే మనకి నెహెమ్యాలు అవసరం లేదు, హెజరాలు కావాలా, ఆత్మీయ మందిరాలు కట్టేవాళ్ళు కావాలి. కొత్త నిబంధనలో ప్రభు చెప్పింది కూడా అదే, మీ దేహమే నాకు ఆలయం. ఈ ఆత్మ సంబంధమైన మందిరాలు సజీవమైన పునాదిరాళ్ళగా ఉండటానికి దేవుని కృప. మా నాయన చెప్పినట్టు మనకి ఎడైన శిలువలు లేవు, గుళ్ళు లేవు, కానీ అద్భుతంగా లక్షల మంది ప్రజలకు అందించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. తనను వాడుకొని ఏదైతే చెప్పాడో అది అంతా కూడా దేవుడు జరిగించాడు. అయితే మనం ఆ పెద్దలను ప్రేమించాం, దైవజనులను గౌరవించాం, సన్మానించాం, ఎక్కడ ఏదీ తక్కువ చేయలేదు. ప్రభు మాకిచ్చిన భాగ్యమని వారిని సన్మానానికి పాత్రలుగా ఎంచి గౌరవిస్తూ వచ్చాం. కొన్ని సంవత్సరాలుగా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. ఈ మంచి సమయంలో వదినమ్మ ప్రార్థిస్తారు. కుటుంబ పక్షంగా మా అమ్మ నాయన కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. మా నాన్న ఇప్పుడే చెప్తున్నాడు, ఏ గ్రంథం చదివితే భక్తులను మా పెళ్లి రోజు ఈ రోజు అంటున్నాడు. నాకు కూడా తెలియదు. నాకు 58 ఏళ్ళు వచ్చినాయి. దేవుని మహాకృప. వదినమ్మ ప్రార్థన చేయండి మా అమ్మ మా నాయన కొరకు.